నమస్కారం అండి, నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. బైపాస్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో తప్పనిసరిగా మీరు అందరూ చూడాలి. ఎందువల్ల, ఒక్కసారి బైపాస్ ఆపరేషన్ అంటే అయిపోతే నేను గుండె ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నేను కాదంటలా. దాని తర్వాత ఏమిటి అనేటటువంటిది ఈ ఇప్పుడు సినిమా అంతా అయిపోయిన చివరికి శుభం అనేస్తాడు. ఇప్పుడు వేయట్లేదు, పూర్వకాలం శుభం అని వేసేవాళ్ళు, ఇప్పుడు చివరికి ది ఎండ్ అనేది వేస్తాడు. దాని తర్వాత స్టోరీ ఏమిటి? బైపాస్ అయిపోయిన వెంటనే బ్లాక్స్ క్లియర్ అయిపోయాయి. కానీ దాని తర్వాత ఆ బైపాస్ ఆపరేషన్ ఎలా పనిచేస్తుంది అన్న అంశం మీకు అందరికీ తెలియాలి. సో బైపాస్ ఆపరేషన్ అంటే ఏంటి? బైపాస్ చేస్తున్నారు అంటే అసలు బ్లాక్ని మనం క్లీన్ చేయకుండా ఆ బ్లాక్నికి మనం బైపాస్ చేయడానికి వేరే రక్తనాళాన్ని తీసుకొచ్చి ఆ బ్లాక్ తర్వాత రక్తనాళానికి అటాచ్ చేయబడుతోంది. ఈ రోజుల్లో హైదరాబాద్లో కానివ్వండి, చిన్న చిన్న టౌన్స్లో చాలా వాటికి కూడా బైపాస్ రోడ్స్ వచ్చేసాయి. బైపాస్ రోడ్ అంటే ఏమిటి? ఆ ఊళ్ళో పోవడానికి ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇరుకుగా సన్నగా ఉన్న రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ స్లో అయిపోతుంది. స్లో ఏం చేశారు? ఆ రోడ్డుని రిపేర్ చేయలే, ఆ రోడ్డుని పెద్దది చేయలే, ఆ రోడ్డుని అట్లా వదిలేసి దాని దానికి దాని పక్క నుంచి ఒక బైపాస్ రోడ్, ఆ ఊరిని బైపాస్ చేస్తూ ఒక రింగ్ రోడ్, బైపాస్ రోడ్ అంటూ వేయడం జరుగుతుంది. అంటే ఏమిటి? ఊరు మధ్యలోనే ఉంటుంది, ఊరు చుట్టూ ఒక రోడ్డు వేస్తాడు. సో వేరే ఈ ఊరు దాటి వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళకి ఊళ్ళోకి రావక్కల, బైపాస్ రోడ్ గుండా పోతే వాళ్ళ ట్రాఫిక్ ఫుల్ స్పీడ్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది. బైపాస్ చేస్తున్నారు. ఇది కూడా అంతే. సో బ్లాక్ని క్లియర్ చేయకుండా కొత్త రక్తనాళాన్ని కాలు నుంచి కానీ ఛాతీ నుంచి కానీ తీసుకుని దాన్ని ఆ బ్లాక్కి అవతల అటాచ్ చేశారనుకోండి ఆపరేషన్ ద్వారా, అప్పుడు ఏమవుతుంది? ఈ బ్లాక్ ఇట్లాగనే ఉంటుంది, కానీ ఫుల్గా రక్త ప్రసారం వాళ్ళకి గుండెకి అందుతోంది. సో గుండె మళ్ళీ బలంగా చక్కగా పనిచేయడం మొదలెడుతుంది. సో ఈ బ్లాక్ స్టోరీ ఇక్కడతో అయిపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత దాని తర్వాత ఏమవుతుంది? సంవత్సరానికి ఏమవుతుంది? 2 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి ఏమవుతుంది అనేటటువంటి అంశం ఇప్పుడు పరిశీలిద్దాం. రక్తనాళాలు ఎలాగైతే బ్లాక్ అవుతాయో అట్లాగనే ఇవి రక్తనాళాలేగా. ఇప్పుడు పాత రక్తనాళాలకి కొత్త రక్తనాళం అటాచ్ చేశారు. ఏ రక్తనాళము? కాలు మించి తీసినటువంటి వీన్, సిరా, ఎస్వి అంటారు దాన్ని, సెఫనస్ వీన్ అనేటటువంటిది కాలికి ఉన్నటువంటి, కాలి లోపల భాగంలో కింద నుంచి పైదాకా ఉన్నటువంటి అతి పొడుగాటి శరీరంలో ఉన్నటువంటి సిర, అది సాఫనస్ వీన్, ఇంగ్లీష్లో వీన్ అంటారు. చెడు రక్తాన్ని కాల్మించి గుండెకి తీసుకెళ్ళేటటువంటి రక్తనాళం, దాన్ని ఇంగ్లీష్లో వీన్ అంటారు, సాఫనస్ వీన్. అది అతి పొడుగాటి, దానివల్ల దాన్ని 2-3 ముక్కలు చేసి అది ఒక కాలుకో 2 కాలుకో తీసి అది గుండెకి అటాచ్ చేయవచ్చు మనకు అవసరమైనటువంటి గ్రాఫ్ట్స్ బట్టి. సో ఇది కామన్గా వాడేది. దీనికంటే బెటర్ది ఏమిటి? ఛాతీలో ఉన్నటువంటి రక్తనాళాలు 2 ఉంటాయి, పొడుగాటి రక్తం, అవి తీసి అవి గుండెకి అటాచ్ చేసుకోవచ్చు. దాన్ని ఆర్టరీ, ధమని అంటారు, తెలుగులో ఆర్టరీ అంటారు. ఈ ఆర్టరీ గుండెకు వేయచ్చు, ఆ సిరని కూడా ఆర్టరీకి, వీన్ కూడా వేయచ్చు. ఈ 2 కాంబినేషన్లో వాడతారు. బెటర్ ఏంటంటే ఆర్టరీ, ఛాతీలో ఉండే ఆర్టరీ, కానీ 2 ఉన్నాయి కదా మనకి. సో కొంతవరకు కొన్ని వీన్స్ వేయడం జరుగుతూ ఉంటుంది అవసరమైనటువంటి రక్తనాళాల బ్లాక్స్ బట్టి. వీటిల్లో ఆపరేషన్ అయిన తర్వాత దీనిలో పోయే రక్తం పాత రక్తమే కదా. సో ఆ రక్తంలో కొలెస్ట్రాల్, షుగరు ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ ఇవి కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ బైపాస్ ఆపరేషన్ అయిన తర్వాత బైపాస్ చేసినటువంటి, బైపాస్కి వాడినటువంటి వెజల్స్, ఆర్టరీస్ కానీ వీన్స్ కానీ బ్లాక్ అవ్వే అవకాశం మళ్ళీ ఉంటుంది. షుగరు, బీపీ కంట్రోల్లో లేకపోతే, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకపోతే. సో జీవితాంతం మందులు వేసుకోవడం తప్పనిసరి. నెక్స్ట్, ఆ కారణాలు ఏంటి? ఒక్కొక్కసారి ఆపరేషన్ అయిన వెంటనే కానివ్వండి, మొదటి నెలలో కనుక బ్లాక్ అయితే మళ్ళీ హార్ట్ అటాక్ లాగా కొత్తగా వేసినటువంటి రక్తనాళాల్లో రక్తం గడ్డ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక కారణం కావచ్చు. నెల నుంచి సంవత్సరం లోపల బీపీ వల్ల కానివ్వండి, మనకి ఆపరేషన్లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిన వాటి వల్ల నెల నుంచి సంవత్సరం లోపల ఈ వీన్స్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం వీన్స్ గురించి మాట్లాడదాం. సో ఈ వీన్స్ సంవత్సరం లోపల ఈ ఎక్కువగా బీపీ ఉండడం వలనో, లేకపోతే వీన్ సరిగ్గా లేకపోవడం వలనో, ఇట్లాంటి సర్జికల్ ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీలో మనం వాడినటువంటి క్వాలిటీ వీన్స్, అంటే ఈ కాలు వీన్స్ ఏవైతే ఉన్నాయో అతనికి వేస్తారు కదా. ఏ మనిషి వీన్స్ ఆ మనిషికి వేస్తారు, ఇంకొకడు వేరు. ఆ మనిషి వీన్స్ సరిగ్గా లేవనుకోండి, ఈ వీన్స్ దెబ్బతినవచ్చు. ఇది సంవత్సరంలో దాకా జరగచ్చు.
సంవత్సరం తర్వాత మెల్లగా కొలెస్ట్రాల్ పేరుకోవటం మొదలవుతుంది. అందరికీ జరుగుతుంది. కొంతమంది ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. కొంతమంది మందులు వేసుకోక, షుగర్ కంట్రోల్లో లేక ఇట్లాంటివన్నీ ఉన్నట్లయితే నాకు బైపాస్ అయిపోయింది, ఇంకేముంది చక్కగా ఉన్నాను, అంత అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, బాగుంది అని మందులు ఆపేస్తారు. 100కి 50% మంది మందులు ఆపేయడం జరుగుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగి మళ్ళీ వీటిల్లో బ్లాక్స్ రావడం జరుగుతుంది. ఇది సంవత్సరం తర్వాత బ్లాక్ వచ్చినట్లయితే ఇది కారణం కావచ్చు. సో కంటిన్యూస్గా ఆపరేషన్ అయిన దగ్గర నుంచి ఈ కారణాలు మారుతున్నాయి, కానీ బ్లాక్ అనేది సంభవించవచ్చు అనేటటువంటి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రాబ్లం సాల్వ్ కాల, ఆ ప్రాబ్లం బ్లాక్ తీసివేయబడింది, రిపేర్ చేయబడింది. అది మళ్ళీ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కారణాల బట్టి ఉంటాయి. కారణం తెలిస్తే ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో నేను చెప్పినట్టుగా ఒక స్టడీలో ఏం తెలిసిందంటే 5 ఏళ్ళు దాటిన తర్వాత, బైపాస్ ఆపరేషన్ అంటూ 5 ఏళ్ళు దాటిన తర్వాత 30 నుండి 50% ఈ రక్తనాళాలు బ్లాక్ అయిపోతున్నాయి. అదే 8 నుండి 10 సంవత్సరాల తర్వాత, 8 to 10 years తర్వాత 80% వీన్ గ్రాఫ్ట్స్ బ్లాక్ అయిపోవడం అంటూ చూస్తున్నారు. సో 5 ఏళ్ళకి 50% సుమారుగా, 10 ఏళ్ళకి 80% వరకు బ్లాక్స్ ఈ రక్తనాళాల్లో, వీన్స్లో, కొత్తగా ఆపరేషన్లో వేసిన ఈ సిరలలో, సాఫనస్ వీన్స్లో మళ్ళీ బ్లాక్స్ రావడం అంటూ ప్రపంచంలో జరిగినటువంటి యావరేజ్ ఫిగర్స్ ఇవి. కొంతమందికి నేనే చేశాను, యాంజియోలు చేశాను చాలామందికి. కొంతమందికి 20-25 ఏళ్ళైనా వీన్స్ చాలా బాగుంటాయి. ఆ వీన్స్ క్వాలిటీ బట్టి, శరీరం క్వాలిటీ బట్టి, వాళ్ళు వేసుకునే మందులు బట్టి ఉంటాయి. సో జనరల్ ఫిగర్ చెప్పాను, 10 ఏళ్లలో 80% మందికి బ్లాక్ అయి ఉండొచ్చు, 5 ఏళ్లలో 50% మందికి అని. ఎవరికి బ్లాక్స్ వస్తున్నాయి మనం చూసినట్లయితే, ఎవరికైతే షుగర్ కంట్రోల్లో ఉండట్లేదో, షుగర్ కంట్రోల్ లేకపోతే షుగర్ నుంచి వచ్చిన కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండదు, ఆ కొలెస్ట్రాల్ పోయి వీటిని బ్లాక్ చేస్తుంటుంది. ఎవరైతే సిగరెట్లు తాగడం మళ్ళీ మొదలు పెడతారో వాళ్ళకి మళ్ళీ బ్లాక్ కావచ్చు. ఇకపోతే ఎవరికి ఈ షుగర్ నిమిత్తం లేకుండా కొలెస్ట్రాలే చాలా ఎక్కువగా ఉంటుందో, ఈ కారణాలు ఉన్న వాళ్ళకి, అంటే బేసికలీ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందో ఆ కారణాలు, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్లో లేకపోతే వేసిన బైపాస్లు కూడా మళ్ళీ తిరిగి బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇవి కారణాలు. సో ఇవి రాకుండా ఉండాలంటే షుగరు, కొలెస్ట్రాల్ మనం ఫ్రీక్వెంట్గా పరీక్ష చేసుకోవడము, బాగా ఎక్సర్సైజ్ చేయడము, గుండె బలం పెంచుకునేందుకు ఎక్సర్సైజ్ చేయటము, షుగర్ మందులు సరిగ్గా వేసుకోవడం, పరీక్షలు చేసుకోవడం, కొలెస్ట్రాల్ మందులు సరిగ్గా వేసుకోవడం, కొలెస్ట్రాల్ ఎంత ఉందని పరీక్ష చేసుకోవడం, రక్తం పలచబడటానికి ఇచ్చేటటువంటి ఆస్పిరిన్ లేదా క్లోపిడోగ్రాల్ అనేటటువంటిది మందులు ఏవైతే ఉంటాయో సంవత్సరం తర్వాత కూడా జీవితాంతం ఆపకుండా వేసుకోవడం, హార్ట్ అటాక్స్ నుంచి ప్రాణహాని లేకుండా ఉండడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి మీరు తీసుకున్నటువంటి తెలివైన పని రక్ష మాత్రమే. ఒక శిక్షలాగా భావించకండి, ఇది మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి. నెక్స్ట్ పరీక్షలు ఏం చేసుకోవాలి? ఇవే పరీక్షలు, షుగర్ పరీక్షలు, కొలెస్ట్రాల్ పరీక్షలు తీసుకోవడం, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ HSCRP అని ఉంటుంది, ఫెరిటిన్ అని ఉంటుంది. ఇవి ప్రతి 6 నెలలకు ఒకసారి పరీక్ష చేసుకోవడం, ముఖ్యంగా కొలెస్ట్రాల్, షుగర్ పరీక్ష చేసుకోవడం, అది కంట్రోల్లో పెట్టుకోవడం. ఇకపోతే 5 ఏళ్ళు దాటిన తర్వాత మొదటిసారి CT యాంజియోగ్రామ్ చేయించుకోవడం అనేది నేను పర్సనల్గా రికమెండ్ చేస్తాను. ప్రతి 5 సంవత్సరాలకి కూడా ఒకసారి బైపాస్ ఆపరేషన్ అయిన వాళ్ళు CT యాంజియోగ్రామ్ చేయించుకోవడం అనేది ఎంతో, అది అడ్వైజబుల్ అంటారంటే ఎంతో అది రికమెండ్ చేయదగ్గది. మీరు చేసుకోవటం ఎంతో మంచి చేస్తుంది మీకు. సో ప్రతి నెల షుగర్ చూసుకోండి, ప్రతి 3 నెలలకి కొలెస్ట్రాల్ చూసుకోండి, ప్రతి 5 సంవత్సరాలకి CT యాంజియోగ్రామ్ చేసుకుని దాన్ని ఫాలోఅప్ చేసుకోండి. దాని గురించి ఎవాల్యుయేషన్ చేసుకొని, అది బ్లాక్ కాకముందే ఒకవేళ బ్లాక్లో ఏమన్నా మైల్డ్గా ఫార్మ్ అయితే దాన్ని మీరు స్టెంట్స్ ద్వారా క్లియర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో బైపాస్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే అది ఎండ్ ఆఫ్ ది స్టోరీ కాదు. బైపాస్ ఆపరేషన్ తర్వాత కూడా బ్లాక్స్ వచ్చినట్లయితే మన స్టెంట్స్ వేసుకుని ఆ బ్లాక్ని క్లియర్ చేసుకోవచ్చు. గుండె బలము జీవితాంతం మనం మెయింటైన్ చేసుకోవచ్చు. గుండె బలం మెయింటైన్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అవుతుంది. ఈ వీడియో తప్పకుండా బైపాస్ అయిన వాళ్ళకి ఉపయోగపడుతుందని నా నమ్మకం అండి. సో హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ. మీకు నచ్చినట్లయితే వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఈ నాలెడ్జ్ని పంచుకోండి. నమస్కారం.